నమస్కారము. ఒక అడవిలో ఒక నక్క, ఒక కోతి రెండు ప్రాణ స్నేహితులు అయితే ఒకరోజు ఏమైంది అంటే నక్క కోతి గోదావరి తీరానికి వెళ్ళిన తర్వాత నక్కనేమో ఆ బొక్కలు వాసన చూసుకుంటా నాక్కుంటా తిరుగుతుంది. కోతి ఏమో ఆ చెట్టు కొమ్మలెక్కి అది పండ్లు తినుకుంటా ఆ కోతి తిరగంగా ఈ నక్కగారికి ఈ కోతి గారికి మానవ భాష వస్తుంది. మానవ భాష వచ్చిన తర్వాత అప్పుడు కోతిగారు అడుగుతాయి అంటే నక్కగారు నీకు ఈ నక్క జన్మ ఎందుకు వచ్చింది అని కోతిగారు అడగగానే ఏం చెప్పమంటావు, నేను చెప్తా విను. కోతిగారు, నేను ఒక అడవిలో ఒక ఆశ్రమంలో నివసిస్తుండేవాడిని. అయితే రోజు వంట చేసుకొని తింటూ ఉండేవాడిని. అయితే ఒకరోజు ఏమవుతుంది అంటే నేను వంట చేసిన తర్వాత అయితే కర్రీస్ నా ఇంట్లో ఉండకపోయినాక అప్పుడు నేను బయటకు వచ్చి అటు ఇటు చూసిన తర్వాత పక్క కొంచెం దూరంలో ఒక ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమంలో ఒక స్వామి ఉంటాడు. అయితే ఆ స్వామి అప్పుడే సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్న తర్వాత పాలకూర, తోటకూర, బెండకాయలు, దొండకాయలు, ఆనిగకాయ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత నేను అప్పుడు ఆ స్వామి ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడే ఒక బుట్టలో ఆ కూరగాయలు అన్నీ ఉంటాయి. ఉన్న తర్వాత అవన్నీ నేను దొంగిలించి తీసుకొని వచ్చి వంట చేసుకొని తిన్న తర్వాత కొద్ది రోజులకు నాకు మరణం వచ్చిన తర్వాత నేను చనిపోయినాక యమలోకం పోయినాక యమధర్మరాజు గారు అంటాడు అంటే నువ్వు కొద్ది రోజులు ఒక 99 జన్మలు నక్క జన్మ ఎత్తిన తర్వాత అప్పుడు నీకు 100వ జన్మ నక్క జన్మ ఇచ్చి నీకు మానవ భాష ఇస్తా అని నన్ను భూమి మీదకి దొబ్బినాడు. అప్పుడు నేను వచ్చి 99 జన్మలు ఎత్తినాను. నక్క జన్మ ఎత్తి లాస్ట్కి ఇది నాది 100వ జన్మ నక్క జన్మ వచ్చిన తర్వాత ఆ నక్క జన్మ వచ్చింది నాకు. నక్క జన్మ వచ్చిన తర్వాత నేను బొక్కలు నాక్కుంటూ కూర్చున్న తర్వాత ఏమవుతుంది అంటే అప్పుడు నక్కగారు అంటే నేనంటే మరి కూరగాయ దొంగతనం చేసినందుకు నాకు నక్క జన్మ ఇచ్చిండ్రు. కోతిగారు మరి నీకెందుకు కోతి జన్మ వచ్చింది అని కోతిని అడగగానే కోతి అంటది అంటే నేను కూడా ఒక 100 జన్మల కిందట నేను మనిషినే అయితే నా దగ్గర నేను మస్తు వ్యాపారవేత్తను, మస్తు డబ్బులు సంపాదించిన తర్వాత ఎవరైనా వచ్చి నన్ను అడిగితే రేపురా మాపురా అని ప్రతి దానికి అబద్ధం ఆడుతుంటే పొద్దున లేచిన నుంచి సాయంత్రం దాకా అబద్ధాలే ఆడుతుంటే ఎవరికి ₹1 కూడా నేను దానం చేయలే, ఎవరికి ఏ సహాయం కూడా చేయకపోయిన తర్వాత అప్పుడు నేను కూడా మరణించిన తర్వాత అప్పుడు దేవుడు ఏమన్నాడంటే యమధర్మరాజు గారు అన్నాడంటే నువ్వు గత జన్మలో నీకు ఎంతో డబ్బు ఇచ్చినాను, అన్ని ఇచ్చిన ఎవరికి ₹1 దానం ఇవ్వలే, ఒక గుడికి దేనికి దానం ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఒక 100 జన్మలు మంకీ జన్మ ఎత్తు అని నన్ను కూడా భూమి మీదకి దొబ్బినాక అప్పుడు నేను కోతి జన్మ కిందికి వచ్చినాను.